ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారండి అందరూ? మీ అందరి కోసం ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను. భయపడకండి, ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు కూడా సిద్ధంగా ఉండాలి అవి పొందుకోవడానికి. పరిశుద్ధంగా జీవించి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను పొందుకుంటారని ఆశపడుతున్నాను. ఇప్పుడు వాక్యంలోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 60 అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. అన్యులు నీ ప్రాకారంలో కట్టుదురు, వారు రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టిదిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఒక్కొక్కసారి దేవుడు మన మీద కోపగిస్తాడు కానీ మళ్ళీ ఆయన మనల్ని ఒక దెబ్బ కొట్టి మనల్ని మరలా కటాక్షిస్తాడంట. ఎంత అద్భుతమైన వాక్యము. కోపపడి ఆయన ఒక దెబ్బ కొడతాడు, మరలా మనల్ని కటాక్షిస్తాడు ఆయన. ఎంత గొప్ప మాటలండి ఇవి. తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారండి. ఎవరు చేయరు తప్పులు. తప్పు చేయని మానవుడు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో ఎవరు ఉన్నారో చెప్పండి. తప్పు చేయని వాళ్ళు ఎవరూ లేరు. కానీ తప్పు అది కొనసాగించడమే పాపం అండి. ఒక తప్పు మనం చేస్తున్నామంటే దాన్ని తెలుసుకున్న తర్వాత విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టకుండా కొనసాగించడమే పాపము. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తుంది అదే. తప్పు చేస్తున్నారు, దేవుడు వాక్యం వింటుంటారు, కానీ వారి మనస్సాక్షి వారి కొప్పింపు చేస్తున్నప్పుడు కూడా వారు ఏం చేస్తారంటే ఎవరు చేయడం లేదులే, మనమే చేసామా, పెద్ద పెద్దోళ్ళే చేస్తున్నారు, సేవకులు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అని ఇలాగా వాళ్ళ మీద వీళ్ళ మీద ఇలాగా వంతులు వేసుకొని వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు, వాళ్ళు చేసినటువంటి పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. అందుకే ఈరోజు దేవుడి కార్యాలు చూడలేకపోతున్నారండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తుంటారు, ప్రతి ఆదివారము ఆరాధనకి వెళ్తుంటారు, ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు, మరి అన్ని విధాలుగా దేవుడికి కానుకలు ఇస్తుంటారు, దశమ భాగంలో తీస్తుంటారు, కానీ వాళ్ళ జీవితంలో కార్యాలు జరగవు. ఎందుకు జరగవు? వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు పాపాలు విడిచిపెట్టరు. నాకు అద్భుతం జరిగిపోలే, నాకు దేవుడు కార్యం చేయాలని చూస్తుంటారు. వాళ్ళకి వీళ్ళకి ప్రార్థన చేయమని ఫోన్లు చేస్తారు. వాస్తవానికి వాళ్ళు ప్రార్థన చేసినంత మాత్రం నీ కార్యం జరిగిపోద్దా? నీ కార్యం ఎప్పుడు జరుగుద్ది అంటే నువ్వు మార్పు చెందాలా. నువ్వు మార్పు చెందినప్పుడు నువ్వెవరికి ఫోన్ చేయని అవసరం లేదు. నువ్వు పరిశుద్ధంగా మారినప్పుడు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడతాడు. ఇంకా వినలేదనుకో, ఆయన కోపం తెప్పించిన వాళ్ళం అయ్యామనుకో, ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ దేనికంటే నిన్ను సరి చేయడానికే. ఆ దెబ్బ పడక మునిపే మనము ఆయన పాదాల చెంతకు వచ్చేస్తే ఎంతో మేలు కదా. అందుకే దేవుడు ఒక దెబ్బ కొట్టి నిన్ను సరి చేయడానికి ఆయన ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ కొట్టినప్పుడు నువ్వు సరి అయిపోవాలన్నమాట. సరే అయిపోతే నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. ఈరోజు ఇక్కడ ఎంత అద్భుతమైన మాటలు చూసారా? మాటలు చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అనుజనులు నీ ప్రాకారంలో కట్టుదురు, వారు రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టిదును కానీ కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. ఏంటండి మాటలు? ఎంత అద్భుతంగా అనుజనులు మనకు పరిచయం చేస్తారు చూడండి. ఆయన మాట వింటే మనము ఆయన కోపం రేపకూడదు. ఆయన కోపం రేపితే మనం తట్టుకోలేము. అందుకే ఈరోజు ఆయన మాట వినాలి. ఆయన మాట మనం ఎప్పుడైతే విని ఆయన పాదాల చెంతకు వస్తామో తప్పకుండా కార్యాలు చూస్తారు. ఈరోజు నాకు చాలామంది ఫోన్లు చేసి ప్రార్థన చేయండి కార్యాలు జరగాలని ఫోన్లు చేస్తున్నారు. కానీ దేవుడు కార్యాలు చేస్తున్నాడు అద్భుతంగానే. కొంతమంది పూర్తిగా నేను ప్రార్థన చేస్తున్నానేసి మాటికి ఫోన్లు చేసి ఆయన బాగా ప్రార్థన చేస్తున్నాను, ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి అని చెప్పి చాలామంది మరీ ఇష్టంగా నాకు ఫోన్లు చేసేస్తున్నారు. అయితే దేవుడు మన ప్రార్థన విని దేవుడు కార్యం చేస్తాడు. కానీ ఎంతవరకు చేస్తాడు? కొంతవరకు చూస్తాడు. ఇంకా నువ్వు మారకపోయే వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి నువ్వు ఇలాగే ఉన్నావనుకో, ఉన్నతి తీసేస్తాడు. మార్పు చెందాలి. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు బ్రతిమలాడాలి. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, ఇంతవరకు నేను చేసిన పొరపాట్లు మన్నించు, ఇక నుంచి నిన్ను కోపం రేపని ప్రభువా, ఇక నుంచి నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తాను ప్రభువా, ఒక తీర్మానం నువ్వు తీసుకో. దేవుడి కార్యాలు ఈరోజు చాలామంది చూడలేకపోతున్నారు. అందుకే దేవుని నమ్మాను అంటారు కానీ ఒక చర్చిలకు రావురు. దేవుని నమ్మాను అంటారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా సంపాదన కోసం పరిగెడుతుంటారు. ఈరోజు చాలామంది ఆదివారం ఆరాధన దినమన్నప్పుడు ఆయన సన్నిధిలో ఉండాలా. ఎవరు ఉంటారండి? ఆదివారం వస్తే చాలు సంపాదన కోసం పరిగెడుతున్నారు, ఉద్యోగాల కోసం పరిగెడుతున్నారు. ఇదే క్రైస్తత్వం? ఇదే దేవుని నమ్మడం అంటే? ఆదివారం సెలవు దినం ఎందుకు ఇచ్చాడు ఆయన? 6 రోజులు పని ముగించుకుని 7వ రోజు విశ్రాంతి ఇచ్చాడు ఆయన మనకి. ఆ విశ్రాంతిని కూడా నువ్వు దొంగలించేస్తావు. ఎలాగ ఆశీర్వాదం వస్తుంది నీకు? నువ్వు కూడబెట్టిందల్లా హాస్పిటల్ పాలు చేయడానికి కాకపోతే చూస్తాడు దెబ్బ కొడతాడు. ఇక్కడ అదే కదా చెప్తున్నాడు. సరైన దెబ్బ వేసాడు, మళ్ళీ ఆయనే వాదార్చాడు. ఎందుకు మనకు ఆ పరిస్థితి? మళ్ళీ పాటలు పాడుతారు,
ఆరాధన ఆపను, స్తుతించుట మానెను, అంతా నా మేలుకి తన చిత్తమును నెరవేర్చుటకే అని పాడుతుంటారు. ఏంటండి ఇది? పాట ఏ విధంగా పాడుతున్నాం? అందరూ పాడేయడం ఈ పాటలు, ప్రతి ఒక్కరు పాడేయడమే. విశ్వాసము, నిరీక్షణ, మారు మనసు ఉన్నాడు పాడితే అర్థం ఉంది. విశ్వాసం లేకుండా కూడా పాటలు పాడేస్తున్నారు. ఏంటి ఎలా తయారైంది చూసారా? దేవుడంటే శాతకానుడు అనుకుంటారండి ప్రజలు. ఆయన కానీ కోపపడ్డాడు అనుకో ఏమవుతుందో మనకే తెలీదు. ఎందుకండి ఆయనని కోపం రేపుతున్నారు ప్రతి ఒక్కరు కూడా? క్రైస్తవులన్నలు క్రీస్తులాగా బ్రతకాలి కానీ సైతాన్లాగా బ్రతకూడదు. సైతానుడు మనుషులు పాడు చేస్తున్నాడు. వాడు మార్గంలోకి నువ్వు వెళ్ళావంటే నీకు ఆశలు చూపెడతాడు. నీకు డబ్బులు 2 చేతులు పడిన తర్వాత నీకు ఇంకా మరి మానబుద్ధి ఇది. ఇంకా ఆదివారం కూడా నీకు సెలవు ఇవ్వడు. అప్పుడు ఆదివారం కూడా సెలవు ఇవ్వకని చేస్తాడు అప్పుడు నువ్వు ఆ డబ్బుల వల్ల చూసి ఇంకా రెచ్చిపోయి పెరిగెడుతుంటావు. కానీ ఆ రెచ్చిపోయింది దేనికి? నీ యొక్క బాడీ అనేది రెస్ట్ ఉండాలి. దానికి రెస్ట్ లేక నువ్వు పని చేసేవనుకో అది నీకే నష్టం కొని తెచ్చి పెడుతుంది. ఏదో ఒకరోజు మంచాన్ని ఎక్కిస్తాయి. డబ్బులు కూడబెట్టినవన్నీ దానికి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏం సాధిస్తావు? అప్పుడు ఒక ఆదివారం సెలవు పెట్టు, ఆఫీసులో అడుగు, నాకు సెలవు ఇవ్వండి, లేకపోతే నాకు ఈ ఉద్యోగం అవసరం లేదని. దేవుడి కోసం తీసుకున్న నిర్ణయం. నీకు ఉద్యోగం ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఈరోజు నీకు ఆరోగ్యం ఇవ్వబట్టి కదా పరిగెడతానవా? ఈరోజు నీకు బలం ఉండబట్టి కదా పరిగెడతా. అది మరి ఆ 2 తీస్తే పరిస్థితి ఏంటి? దేవుని యొక్క ఆ సమయాన్ని కూడా నువ్వు దొంగలేస్తున్నావంటే ఎంతగా నువ్వు మోసం చేసుకుంటున్నావు. సాతానుగాడు వలలో ఎవరైతే ఇరుక్కుంటారో వాళ్ళు బయటికి రాలేరు. బయటికి మాత్రం పరిశుద్ధులమని చెప్తారు, బయటికి మాత్రం నీతిమంతులమని చెప్తారు. కానీ దేవుడి మాట వినరు, దేవుడి చిత్తం చేయరు, దేవుడికి ఇష్టమైన పనులు చేయరు. వారికి నచ్చిన పనులు ఎగబడుతుంటారు, వారికి నచ్చినటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటారు. ఇదండి క్రైస్తత్వం అంటే. ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నావు? ఆయన ఇష్టాన్ని నెరవేర్చదను, నీ చిత్త ప్రకారం జీవిస్తాను ప్రభా, మరణ వరకు నమ్మకంగా ఉంటాను ప్రభా, ఏ పాపం చేయను ప్రభా, చెడుని విడిచిపెడతాను, నిన్ను సంతోషపరుస్తాను ప్రభా, నీకు నమ్మకమైన బిడ్డగా ఉంటాను ప్రభా, ఇలాంటివన్నీ వాగ్దానాలు తీసుకుంటా. బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ తీసుకున్న మరుసటి రోజే లోకంలో కలిసిపోతారు. ఇది బాప్తిసం. అందుకే కొంతమంది మారు మనసు లేకుండా బాప్తిసాలు ఇచ్చేస్తాను. ఈ మధ్యన ఏదో లెక్క కౌంటింగ్ కోసం ఇంతమంది నేను బాప్తీలు ఇచ్చినాను, రేపు నీకు అడుగుతాడు లే దేవుడు, అక్కడ నీ కౌంటింగ్ వదిలిపోద్ది. అక్కడ సరిగ్గా ఉంటుంది. ముందు నువ్వే వెళ్తావు. బాప్తిసం ఇచ్చినాడు సేవకుడా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరికి పడితే అలాగ బాప్తిసాలు ఇచ్చి మారు మనసు లేకుండా నువ్వు సేవకుడు అంటే అర్థం ఏంటంటే అవతల నువ్వు నీ దగ్గరికి వచ్చి నీ సంఘానికి వచ్చే విశ్వాసిని కంప్లీట్గా మారు మనసులో నువ్వు నడిపించాలా. వాళ్ళ కోసం ఉపవాసం అంటే కన్నీరు కాచి ప్రార్థన చేయాలా. అయ్యో నా సంఘానికి వచ్చినటువంటి ఈ బిడ్డలు మారు మనసు లేరు ప్రభా, వారికి మారు మనసు కలిగజే, ఉపవాస కూడికలు పెట్టించాలి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పడితే ప్రార్థనలు నడిపించాలా. ఖాళీ సమయం చూసుకుని వారానికి 2-3 సార్లైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుంటూ ఉండాలి. ఎలా కొన్నారు, ఏమన్నారు, వారి పరిస్థితి, మందిరానికి వస్తున్నారు లేదనేసి. ఇవేం చేయవు. వాళ్ళు మార్పుకు ఎందుకంటే అయ్యగారు మాకు బాప్తిసం ఇచ్చండి, వీళ్ళు తీసుకోండి అంటే ఇచ్చడమే. ఒక్కొక్క దైవజనులు ఈ విధంగా ఉన్నారు. ఏంటి నువ్వు చేసింది సేవ? ఇలాగ చేస్తావు ఏంటి సేవ? సేవ అంటే సావు. నువ్వు ఎలాగ సావడానికి వచ్చినావో నీ దగ్గరకు వచ్చిన విశ్వాసాలు కూడా అలాగే సంపు. లోకాశల నుండి, లోక ఆలోచనల నుంచి, లోక తలంపుల నుంచి. నువ్వే సావలేదు, ఇంకా వాళ్ళు నువ్వేం చంపుతావు? నువ్వెలాగొన్నా వాళ్ళు అలాగే ఈరోజు ఏడుస్తున్నారు. చూసావు ఇక్కడ దేవుడు ఏమంటాడో మళ్ళీ చదువుదాం చూడు. అంజులు నీ ప్రాకారంలో కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని కానీ కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. ఆయన కోపపడ్డాడనుకో 2 తగులుతాయి. ఇక్కడ తగిలిన తర్వాత మళ్ళీ ప్రభు మళ్ళీ బాగు చేస్తాడు. కానీ ఆయన కొట్టిడంటే ఎలాగుంటుంది మరి? నరాల్లో మొత్తం జివ్వమంటాయి, శిరస్సు నుంచి అరిపాదం వరకు. మనిషి కొట్టిన దెబ్బ 4-5 రోజులు తగ్గిపోవచ్చు. కానీ దేవుడు కొట్టిన దెబ్బ నేను ఆయన స్వరూపంలో మార్చి అప్పుడు మళ్ళీ నిలబెడతాడు నిన్ను. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలా? అది రాకమునిపై నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ఆరాధనకు రా. ప్రతి ఆదివారం 6 రోజులు నీకు సమయం ఇచ్చాడు కదా, కష్టపడి పని చేసుకో, సంపాదించుకో. నీకు సంపాదించనట్లేదు, నువ్వు కష్టపడొద్దు అనట్లేదు, నీకు ఉద్యోగం చేసుకోవద్దు అనట్లేదు. ఇంక ఇచ్చిన ఆయన సమయాన్ని కూడా నువ్వు దొంగలించేస్తున్నావు. మరి ఆయన కొడితే కొట్టాడు అంటారా? కొట్టాడంటే మళ్ళీ జవ్వలు ఆరిపోతాయి. జాగ్రత్త. ఇటు యాసలు వేస్తున్నావేంటి? దేవుడు అంటే బాప్తిసం తీసుకోవడం, నీకు ఇష్టం వచ్చినట్టు తిరగడం, నీకు నచ్చిన దాంతో తిరగడం, నీకు నచ్చిన విందులు సిందులు వేసుకొని బార్లు అంట, క్లబ్బులు అంట, మందు బాబులతో కూర్చొని మందు వేసుకొని సిందులు వేసుకొని అల్లరితో కూడిన ఆడపాటలు చేసుకుని సినిమాలు షికార్లు ఫ్రెండ్స్. ఏంటండి ఇది? క్రైస్తవుడా,
జాగ్రత్త, సమయం చాలా దగ్గరలో ఉంది. ఆయన రాకడ వచ్చేస్తుంది. ఏ క్షణం ఆయన వస్తాడో తెలియదు. ఈలోపు నువ్వు సిద్ధపడిపోలా. నువ్వు సిద్ధపడపోయి అనుకో, సరాసరి వెళ్ళిపోవడమే. ఇంకా మరి ఆయన రాకడ వచ్చే సమయంలో మనం పరిశుద్ధులుగా మనం ఉండాలి. ఏ క్షణం దొంగ వచ్చినట్లు వస్తామన్నాడు ఆయన. ఆ సమయం ఆయనకి ఇద్దాం. ఆయన యొక్క సమయాన్ని దొంగలించొద్దు. మనం ఆయన కోసం మనం బ్రతకాలి. మనల్ని సృష్టించిన దేనికి? ఆయన ఆరాధించడానికి మనల్ని సృష్టించుకోండి. అంతేగాని మన సంతోషాలు మనకు కావాలి దాన్ని పొందుకోవడానికి ఆయన సృష్టించాల. పిల్లల్ని ఎందుకు కంటారు? తల్లిదండ్రులు మేము వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు నా పిల్లలు నాకు అవుతారనే కదా వాళ్ళకి అంటారు. అందుకని మీరు ఎంజాయ్ చేసుకుంటారా, మేము మా దారి నాది, మీ దారి మీదని అనుకోవడానికి కంటారు. పిల్లలకి కన్నారంటే తల్లిదండ్రులకి ఏదో ఒకరోజు చూస్తారని. అలాగే నేను కన్న తండ్రి ఆయనకి నువ్వు ఆరాధించాలని ఆయన కన్నాడు. అంతేగాని నీకు నచ్చినట్టు త్రావుల్లో తిరిగిపోవడానికి కాదు. జాగ్రత్త. మొన్న నా యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయింది. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్, నా ఛానల్ మీద 2 అకౌంట్లు ఉన్నాయన్నమాట. ఇదేంటి ఒక అకౌంట్ 2 అకౌంట్లు ఓపెన్ అయిపోతున్నాయి అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే 2 అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి. ఇదేంటి, ఇందులో తక్కువ ఉన్నాయి, ఇందులో ఎక్కువ ఉన్నాయి, ఏంటి వీడియోలు చూస్తే ఈ తక్కువ ఉన్నది డిలీట్ చేస్తే ఎక్కువ ఉన్నవి డిలీట్ అయిపోయాయి. ఇక నా బాధ చూడండి. 2 రోజులు ఏడ్చాను అక్క నేను. ప్రభువా నువ్వే స్టార్ట్ చేయమన్నావు, యూట్యూబ్లో వాక్యాలు పెట్టమన్నావు, మరి డిలీట్ అయిపోయి. చూడు సైతాన్ గడు ఎలా చేశాడు. ఇప్పుడు ఈ వీడియోలు ఎలా వస్తాయి? నేను పర్మనెంట్గా డిలీట్ చేస్తున్నా, టెంపరీగా కాదు, పర్మనెంట్గా మొత్తం డిలీట్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇవి రావడానికి మరి అవకాశం లేదు. దేవుడు చెప్పిన తర్వాత అది తప్పకుండా జరుగుద్దండి. నా అంతటి నేను స్టార్ట్ చేయలేదు, నాకు అసలు ఏం తెలియదు. వీడియో ఎడిటింగ్ చేయడం కూడా నాకు రాదు. ఆయనే నేర్పించాడు, మొత్తం నాకు అంత ఆయనే నేర్పించాడు. ఇది ఎలా చేసినా నాకు కూడా తెలీదు. అయితే ప్రార్థన చేసినప్పుడు సిస్టమ్ దగ్గర కూర్చున్నాను. మళ్ళీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అప్లోడ్ అయ్యి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు చూసారా. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతికితే తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. చేయకపోవడం అంటూ ఉండదు. చేయడం లేదంటే అది నీ అవిధేయత. ఇంకా నీ దేవుడితో నువ్వు కనెక్ట్ అవ్వలేదు. ఒక చనిపోయిన శవం ఏ విధంగా బ్రతికొస్తే అంత ఆనందంగా ఉందో, మరి చనిపోయిన శవం టైపే కదా. పూర్తిగా డిలీట్ అయిపోయిన తర్వాత ఈ రీసైకిల్ బిన్లో కూడా ఉండడానికి అవకాశం లేదు. పర్మనెంట్లీగా నేను డిలీట్ చేస్తున్నవి మరి ఇంకా రావు అనమాట. నేను యూట్యూబ్లో కొట్టి చూశాను, డిలీట్ అయిపోయిన యూట్యూబ్ ఛానల్ మరలా తిరిగి పొందడం ఎలాగంటే, ఒకసారి మీరు పర్మనెంట్గా డిలీట్ చేసేస్తే మరి రావడానికి అవకాశం లేదు. దాన్ని మర్చిపోవాల్సింది, కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. నాకు గుండె అయిపోయినంత పని అయిందండి నిజంగా. ప్రభువుని ప్రార్థన చేస్తే ఆయన చిత్త ప్రకారంగా మనం జీవిస్తే తప్పకుండా కార్యం చేస్తాడండి. ఎందుకు చేయడండి? ఈరోజు కార్యాలు జరగడం లేదంటే నువ్వు లోకంలో కొంత, దేవుడిలో కొంత. అందుకే దేవుడు నీ దగ్గర రావడం లేదు. బయటికి మాత్రం క్రైస్తవుడు. ఎవరికి ప్రార్థన చేసిన అద్భుతం ఎందుకు జరుగుతుందంటే అది నా గొప్పతనం కాదు. అవతలలో ఎన్ని ఫోన్ కాల్స్ చేస్తుంది. ఒక ఆమె అయితే రీసెంట్గా ఎన్ని అద్భుతాల కార్యాలు చూసారా. వైజాగ్ నుంచి ప్రార్థన చేస్తుంటే చాలు, పలానా రోజు, పలానా టైము, పలానా రోజు నేను చెప్పినప్పుడు కార్యాలు టకామని ఎలా జరుగుతున్నాయి. ఇది నా వల్ల అవుతుందా లేదా నా యొక్క గొప్పతనం? ఇది ఎందుకు పనికిరానండి, ఎంగుల ఆకు లాంటి వాడిని నేను. అర్థమైందా? అటువంటి వాడిని ఈరోజు నా ప్రార్థన ఆలకిస్తున్నాడంటే ఎలా జరుగుతుంది? అది దేవుడి చిత్త ప్రకారంగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించినప్పుడు తప్పకుండా కార్యం చేస్తాడండి. చెయ్యకపోవడం అంటే ఈరోజు చాలామంది కార్యాలు జరగడం లేదు, మా పరిస్థితి ఇలాగైపోయింది, మా బతుకు ఇలాగైపోయింది, మా జీవితాలు ఇలాగైపోయినాయి అంటే అయిపోతాయి. మరి నువ్వు దేవుడితో అంటుగట్టకపోతే, నువ్వు దేవుడితో ఎప్పుడైతే అంటుగట్టబడతావో, నువ్వు దేవుడి చిత్తాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తావో అప్పుడు నీ కార్యాలు ఆయన చేయడానికి వస్తాడు. అంతేగాని దేవుని ఒక పక్క లోకం ఒక పక్క ఉన్నావనుకో, జరిగిన ఇక్కడ కార్యాలు ఎలాగొంటాయి అంటే సైతాన్ గడు కూడా కార్యాలు చేసేస్తూ ఉంటాడు. దేనికి? నీకు చూపిస్తాడు ఆశలు, 4 వైపుల ఆశలు చూపిస్తాడు. ఎటువైపు వెళ్ళాలి నీకు అప్పుడు అర్థం కాదు. అందులోకి అందులో దూరిపోతావు. ఇక నీకు వెంటనే నీ పని అయిపోద్ది. ఆ తర్వాత ప్రభు అనుసని ప్రభు దగ్గరికి వచ్చి మాలాంటి సేవకులకు ఫోన్లు చేస్తారు. ఇలాగ అయిపోయింది పరిస్థితి, అలాగే అయిపోయింది అంటే ఏం చేస్తారు సేవకులు? నువ్వు సరిగ్గా లేకపోతే నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడినంత మాత్రం నీకేం అయిపోదు. ముందు నువ్వు సరి అవ్వాలి. ముందు నువ్వు దేవుడు మాట వినాలి. దేవుడు మాట వినకపోతే దెబ్బ కొడతాడు. మరి ఆయన కొట్టడేటి? ఎన్నిసార్లు చెప్తున్నాము. దేవుడి చిత్తం చేయడానికి ఏమండి వస్తుంది నొప్పి? ఆయన ఏమి అడిగాడు చెప్పండి ఒకసారి. పరిశుద్ధంగా జీవించండి రా బాబు అంటున్నాడు ఆయన. పరిశుద్ధంగా జీవించడానికి ఈరోజు కష్టమైపోతుంది. ప్రార్థన చేయడానికి నీకు కష్టమైపోతుంది. గంట సేపు నువ్వు మోకరించి ప్రార్థన చేయంటే ప్రార్థన చేయవు, నా వల్ల కావడం లేదు. తినడానికి మాత్రం నీ వల్ల అవుతుంది కానీ ప్రార్థన చేయడానికి మాత్రం నీ వల్ల అవ్వదా. దేవుడు మాట వినండి, దేవుడి చిత్తాన్ని చేయండి.
మనుషులు నమ్ముట వలన మనకేం లాభం లేదు, రాజులు నమ్ముట వలన మనకేం లాభం లేదు, అధికారులు నమ్ముట వలన మనకేం లాభం లేదు. నువ్వు నమ్మవలసింది ఎవరిని తెలుసా? జీవము కలిగిన దేవుడు, నిన్ను సృష్టించిన సృష్టికర్త, సైన్యములకు అధిపతియగు యోధా గోత్రపు సింహము. నువ్వు నమ్మాలి, ఆయన నమ్మాలి. ఆయన నమ్మిన వారిని ఎన్నడూ సిగ్గుపరచడు ఆయన. నువ్వు అనుకుంటున్నావా నువ్వు అనుకున్న టైంలో నీకు కార్యాలు జరగట్లేదని? నువ్వు అనుకున్న టైంలో నీకు కార్యాలు జరగకపోవచ్చు, కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వే చూస్తావు. నమ్ము, ఆయన కరెక్ట్గా పట్టుకో. ఎక్కడ పట్టుకోలే అక్కడ పట్టుకో. యాకోబు చూసావా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అన్నాడు. అలా పట్టుకో దేవుడిని యాకోబులాగా. పై చూపులు ఎందుకు చూస్తావు? ఎవరు ఎటు వెళ్ళిపోతారు, వాళ్ళ సంగతులు, ఊరి మీద ముచ్చట్లే నువ్వెందుకు చెప్పుకోవాలా? వాళ్ళ సంగతి నీకెందుకు, వీళ్ళ సంగతి నీకెందుకు, వాళ్ళు ఎలాగపోతే నీకు, నీ బ్రతికేది నువ్వు చూసుకో, నీ కుటుంబం మీద నువ్వు చూసుకో. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకొని నీ టైం వేస్ట్ చేసుకోకో. ఎక్కడ చూసినా లోకంలో ఎక్కడ చూసినా పాపం ఎక్కువైపోతుంది, ఉగ్రత ఎక్కువైపోతుంది, మతోన్మాదులు ఎక్కువైపోతారు. ఎక్కడ చూసినాను ప్రతి ఒక్కరు వాట్సాప్ పంపించడమే. క్రైస్తవుల్ని చంపేస్తున్నారు, క్రైస్తవుల్ని బంధించేస్తున్నారు. క్రైస్తవులు ఇంకా మరి ఉండరంట. కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవులు అందరిని బంధించారు, ముస్లింలు క్రైస్తవులు బంధించారు. ఏమిటండి ఇది? ఎవడు బంధించేస్తారండి? మనం యోధా గోత్రపు సింహం పిల్లలము. సింహం పిల్లల దగ్గరికి ఏ జంతువు వచ్చిందంటే ఊరుకుంటుంది, అది లాగేస్తుంది, ఒకటి సరిపోద్ది. ఏ అధికారి అవనే, అధికారులకు అధికారి మనతో ఉన్నాడు, మీరెందుకు భయపడతారు? ఏం జరిగిపోద్దో, ఏమైపోద్దో, ఎవడొచ్చి చంపేస్తాడు, ఎవడొచ్చి పొడి చేస్తాడు, చచ్చిపోతే అంతకన్నా కావాల్సింది ఏముందండి? చక్కగా ఆయన రాజ్యంలోనికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో మనము ఉన్నంతసేపు ఆయన పని చేస్తాం. ఆయన ఆర్డర్ అయిపోతే కానీ మన ఇప్పుడు ఇంటికి కూడా పీకలేడు. ఏ అధికారి అవని ఎవ్వరు ఏం చేయలేరు. మీరు భయపడనక్కర్లేదు, మీరు భయపడద్దు. భయపడ్డారంటే మాత్రం సైతాన్ని గడి వాళ్ళకి ఇరిగిపోతారు. ఎందుకు భయపడతారు? వాడేం పీకుతాడు? ఎవడైనా సరే మనకి మన దగ్గర రమ్మనండి. ఏ మతోన్మాది కానీ, ఏ ఉగ్రవాది కానీ, ఎవరైనా సరే రమ్మనండి. నిన్ను ముట్టాలంటే ముందు నీ తండ్రిని దాటాలి, అది తెలుసుకో. నిన్ను ముట్టాలంటే ముందు నీ తండ్రిని దాటి రావాలి. అప్పుడు ఖడ్గం ఉపయోగించు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఒకసారి చదువుకుందాం. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము. మనం ఎవరితో పోరాడుతున్నాం తెలుసా? అధికారులతో మనం పోరాడాలి. ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతో మనం పోరాడాలి. ప్రార్థన గదిలో కూర్చో. ఎందుకు ఏ ప్రభుత్వాలు ఏం చేసేస్తాయి? ఏం చేసింది ఏం లేదు కాబట్టి రెచ్చగొట్టేస్తున్నాడు ఆయన బిడ్డల్ని. ఆయన బిడ్డలు రెచ్చగొట్టేస్తే ఊరుకుంటాడు ఆయన? సమయం ఇస్తాడు కొంతవరకు. సర్లే వీడు ఎంతవరకు ఆటలు ఆడుతాడు ఆడనని చెప్పేసి సరిగ్గా ఇస్తాడు. సరిగ్గా సరిపోద్ది, అక్కడికి చల్లగా సైలెంట్ అయిపోతాడు. పెలగొట్టాడు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు దయచేసి. ఎందుకు భయపడతావు? ఎవరో ఏదో చేసేస్తారని, ఎవరో ఏదో అయిపోద్దని. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథము 60:17 చదువుకుందాం. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండి కర్రను ప్రతిగా, ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారముగాను, నీతి నీకు విచారణకర్తగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమును బలాత్కారమను మాట వినబడదు, నీ సరిహద్దుల్లో పాడున మాట కానీ నాశనమను మాట కానీ వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియో, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియో నీవు చెప్పుకుందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశమును నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటికై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. అర్థమవుతుందా? ఈ మాటలు మీరు నమ్మితేనే జరుగుద్ది. చూసారు, ఏడంటాడు, సమాధానమును నీకు అధికారంగాను, నీతిని నీకు విచారణకర్తలుగా నియమించుచున్నాను. ఎక్కడ నీ దేశం బలాత్కారం అన్న మాట వినబడదు. హేళనగా ఉంది దేవుడు అంటే. అధికారులు దించేవాడు ఆయన, అధికారులు ఎట్టేవాడు ఆయనే. అర్థమవుతుందా? నువ్వెందుకు వాళ్ళకి భయపడతావు? వాట్సాప్కు తెగ పంపించేస్తాను, తీర్పు వచ్చేస్తుంది. ఏం జరుగుద్దో? క్రైస్తవులంతా అయిపోయారు. ఎక్కడికి అయిపోయారండి? అయిపోతే ఆయన రాజ్యంకి వెళ్ళిపోతాం. భయపడతావు ఎందుకు? క్రైస్తవుడు అంటే చావుకి ఎదురెళ్ళేవాడు క్రైస్తవుడు. భయపడేవాడు క్రైస్తవుడు కాదు. నువ్వు భయపడ్డావంటే నువ్వు సైతాన సంబంధమే. దేనికి భయం వస్తుంది మాట మాటకి నీకు? నీ ప్రాణం మీద నీకు అంత తీపి ఉన్నప్పుడు నువ్వెందుకు దేవుడిని నమ్మాలి? దేవుడి కోసం రోషంగా నిలబడు. దేవుడి కోసం రోషం కలిగి జీవించు. అప్పుడే నిన్ను దేవుడు మెచ్చుకుంటాడు. ఈ లోకంలో చనిపోతే ఆయన రాజ్యంలో కళ్ళు తెరుస్తాం. శిష్యులు చనిపోయారు, కానీ మేము చూసిన వాటిని, మేము కన్న వాటిని మేము ప్రకటించకుండా చెప్పకుండా ఉండలేమన్నారు. నువ్వు చూసింది చెప్పు, దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చు.
దేవుడు ఏం చెప్పాడు అది చెప్పు, ధైర్యంగా నిలబడు. నిన్నెవరు ఏం చేయలేరు. మళ్ళీ చెప్తున్నాను కదా, నిన్నెవరు ఏం చేయలేరు. ముందు ఆయన దాటి రావాలి. అది ఒక్కటి మైండ్లో పెట్టుకోవాలి. ధైర్యంగా ఉండు, భయపడద్దు. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.